అల్లూరులోని పేరంటాలమ్మతోపు వద్ద ఉన్న గిరిజన కాలనీకి చెందిన దాసరి సుబ్బరామయ్య ఇల్లు దగ్ధమైంది. దాసరి సుబ్బరామయ్య ఇంటిలో ఉన్న విద్యుత్ మీటర్ నుంచి మంటలు రావడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తాము పూర్తిగా ఇల్లు కాలిపోవడంతో కట్టుబడ్డలతో మిగిలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అల్లూరు మండల గిరిజన నాయకుడు దాసరి పోలయ్య సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని తహసీల్దార్ లక్ష్మీనారాయణకి ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించి బాధితులకు తక్షణ సహాయం కింద 20 కేజీల బియ్యాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. మీరు ఇల్లు తగలబడినప్పుడు మీరు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా? మీరు లేరు. దూరం పిల్లకాయలు ఉన్నారా? పిల్లకాయలు లేరు. అది ఎట్టో టైం బాగుంది మీకు. ఎవరు లేరు ఇంట్లో. మధ్యాహ్నం సామాను కట్టుకున్న 1:30-2 గంటల ప్రాంతంలో మంచి ఎండ, ఎవరైనా చెట్ల కింద కూర్చోండాలి. మీరు పనికని పోయారా లేదు? మీరు పనికి పోయి ఉన్నారు. మీరు అది పనికి బాగున్నాము. సో మేము వచ్చేలేక మాకు ఫోన్లు వచ్చినాయి. దాసరి పోలయ్య, నేను నెల్లూరు జిల్లా జనసేన జస్టిస్ నాయకుడిగా పనిచేస్తున్నాను. మరియు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో బాండెడ్ ల్యాబ్లో పనిచేస్తున్నాను. మరియు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో పోట్లూరు సుబ్రహ్మణ్యం అతను నాకు ఫోన్ చేసి ఈ మాదిరిగా పేరంటాల తోపులో మన గిరిజనుల ఇల్లు ఒకటి తగలబడింది చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన మన రెడ్డి గారు వచ్చి, జగదీష్ రెడ్డి గారు వచ్చి అతను వెంటనే వచ్చి దీన్ని ఆ కరెంటు ఆపటం కానీ కొంచెం నీళ్లు చేత వాళ్ళకి మంటలు ఆర్పడం కానీ చేయడం జరిగింది. నేను ఈ విషయం తెలుసుకుని వెంటనే నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడే ఎంఆర్ఓ గారు ఎక్కడికో బయలుదేరుతుంటే ఆ టైంలో ఈఆర్ఓకి చెప్పాను. ఎంఆర్ఓ కూడా ఈఆర్ఓని పంపించారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చి విచారించి ఎట్టెక్ కాలిందని చెప్పి ఇళ్ళని విచారించుకొని వాళ్ళకి ఇమ్మీడియట్గా 20 కేజీలు బియ్యం ప్రస్తుతానికి ఇప్పించడం జరిగింది. మరియు నేను వచ్చి విచారించి చూసినప్పుడు వాళ్ళు బట్టలతో బయటకు వచ్చేసారు. ఇంట్లో సామాగ్రి కానీ 2 మంచాలు కానీ, తర్వాత వాళ్ళకున్న ఆధార్ కార్డులు మొత్తం కాలిపోవడం జరిగింది. మరియు ఒక సైకిల్ ఉంటే అది కూడా కాలిపోయింది. ఇసురాలలో అన్నీ కాలిపోయినాయి. వాళ్ళ వల్లే కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. మీరు అమ్మ నువ్వు చెప్పమ్మా ఎట్లా జరిగింది, ఎన్ని గంటలు జరిగింది చెప్పు. మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.